నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే నిన్న మొన్నటి వరకు నెల్లూరు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్నటితో తమ పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించడంతో ఒక్కసారిగా పరిణామాలు పూర్తిగా మారిపోయి. అయితే నెల్లూరులో ఉన్నటువంటి టీడీపీ నేతలంతా పెద్ద పెద్ద నేతలు, ముఖ్య నేతలు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇలా బీదా రవిచంద్ర, ఇలా ముఖ్య నేతలందరూ కూడా ఒక్కసారి ఈ రోజు ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో అయితే అఫీషియల్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరుతుండే ప్రకటించకపోయినప్పటికీ కూడా టీడీపీలోనే చేరుతున్నారు, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారన్న వార్తలతోటి ఇక్కడంతా కూడా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ ముఖ్య నేతలు దానితో వరుసగా రావడంతో, బైక్ ర్యాలీలతో ఆయనకు సంఘీభావం తెలపడంతో అందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చేసారని, ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్లబోతున్నారని. సో ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ఆయన కలుస్తున్నారు. గత 2 రోజులుగా ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారో అప్పటి నుంచి కూడా టీడీపీ నేతలు ఇంటికి క్యూ కట్టడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా బైక్ ర్యాలీతోటి రకరకాల ర్యాలీలు, ధర్నా, రాస్తారోకోళ్ళు, రకరకాల కార్యక్రమాలతోటి అందరికీ ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. అందరు నేతలందరూ కూడా ఆయన కలిసి పుష్పగుచ్చాలు అందిస్తున్నారు. అయితే మొత్తానికైతే ఈ రోజుతో ఒక క్లారిటీ, అంటే పూర్తి స్థాయిలో 100% కాకపోయినప్పటికీ మనకు కొంత మేరకు క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఆయన టీడీపీలోకి వెళ్లబోతున్నారని. అయితే చంద్రబాబు నాయుడు ఒకవేళ డేట్ కనుక ఇచ్చినట్లయితే ఆ రోజు పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఒక వార్త గుప్పమంటుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడడం వైసీపీకి పెద్ద దెబ్బనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 నుంచి 2019 ఎలక్షన్స్ లో ఆయన కీలక నేతగా వ్యవహరించారు. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడంతో ఆయన అనేక ఎలక్షన్స్ లో ఆయన అందరికీ, పార్టీ నేతలందరికీ ఆర్థికంగా సాయపడ్డారు. సో ఈసారి కనుక అలాంటి నేత పార్టీలోంచి వెళ్లిపోతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సో ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక కీలక నేత, వైసీపీలో నిన్నటి వరకు కీలక బాధ్యతలు చేపట్టిన నేత ఈ రోజు సడన్ గా నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను పార్టీ నుంచి దూరం అవుతున్నాను, ఇది కేవలం నా వ్యక్తిగత సమస్య అని చెప్పి ఆయన బహిరంగ ప్రకటించారు. మీడియాకు ఒక లెటర్ కూడా విడుదల చేసే నేపథ్యంలో సో ఓవరాల్ గా అయితే ఇక్కడ కోలాహలం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏ పార్టీ నేతలు వచ్చినా రాకపోయినా టీడీపీ నేతలు, అదేవిధంగా కొంతమంది జనసేన నేతలు వరుసగా ఇంటికి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ ఇంటి దగ్గర వచ్చిపోయే నేతలతోటి ఒక కోలాహల వాతావరణం కనిపిస్తుంది. పార్టీ ఒకవేళ మంత్రి పదవి చేపడుతున్న, లేకపోతే ఏదైనా పదవి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అభిమానుల సందరి తాకిడి కనిపిస్తుందో అంతే స్థాయిలో ఇక్కడ మనకు తాకిడి కనిపిస్తుంది. ముఖ్య నేతలందరూ కూడా పక్క నియోజకవర్గం చెందినటువంటి గూడూరు సునీల్ కుమార్, అదేవిధంగా కావలి నుంచి పోటీలో దిగుతున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి, ఇలా అనేక కీలక నేతలందరూ కూడా వరుసగా వచ్చి ఆయన కలుస్తుండడంతో సో ప్రజలు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు, ఈయన ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్లబోతున్నారని. ఒకవేళ వెళ్తే గనక నెక్ టు నెక్ ఫైట్ మాత్రం ఈసారి తప్పదు. 2019 ఎలక్షన్స్ లో వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది, 10కి 10 నియోజకవర్గాలు గెలుచుకునే నేపథ్యంలో ఈసారి కనుక అంతటి బలమైన నేత టీడీపీలోకి వెళ్తే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. మరి చూడాలి ఎలా ఉండబోతుంది. 2024 ఎలక్షన్స్ లో కీ రోల్ గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది అనేది మాత్రం మనకు అంత చిక్కని ప్రశ్న. సో చూడాలి మరి 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి. కెమెరా పర్సన్ సునీల్ తో జోసెఫ్, హిట్ టీవీ, నెల్లూరు నుంచి. అందరికీ తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి డిక్టేషన్. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్, నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా, వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరం సహకరిస్తాం, వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు వివాదరహితుడు, ఆయన
ఆయన డబ్బు రాజకీయాలకు ఖర్చు పెడతాడు, కానీ ఆ ప్రతిఫలం రాజకీయాల నుంచి ఆశించే వ్యక్తి కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన దంపతులు ఇద్దరు నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. సో ఎనీవే, నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లలో వాళ్ళకి 2-3 ఎమ్మెల్యేలు తప్ప ఎవరు మిగిలిన పరిస్థితి కనపడలే. నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి రివర్స్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయన ప్రతిదానికి రివర్స్ టెండర్ అంటాడు కదా, రివర్స్ స్ట్రోక్ ఆయన పార్టీ నుంచి ఆయనకి నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది. అది ఇప్పుడు స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. రేపు ఎలక్షన్లో ఆయన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మేమందరం పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చాము. జిల్లాలో కొన్ని అరాచకంగా 2-3 మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది అరాచకంగా తయారైనారు. దాని ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. ఇప్పటికీ కూడా దోపిడీ ఆపటంలా. మేము 40-50 ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇటువంటి దోపిడీ, నిలువు దోపిడీ. అక్కడ సిలికా, క్వార్ట్జ్, శాండ్, ఈరోజు కృష్ణపట్నం పోర్టే లేచిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచోళ్ళంతా తెలుగుదేశం రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో విపిఆర్ గారు రావటం మనస్ఫూర్తిగా అందరం స్వాగతిస్తున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసినటువంటి సందర్భంగా గడిచిన నెల రోజులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ వైఖరిపై అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. చివరిగా వారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావాలని, ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం. వారు సముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే వారు తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తారు. అందరూ సమిష్టిగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరం తిరిగి మళ్ళీ 94 ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో 2024లో అదేవిధంగా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు. ఆయన వైఎస్ఆర్సీపీకి నిన్న రాజీనామా చేయడం చూసాము. అదేవిధంగా రాజ్యసభకు కానీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా కానీ మరి క్రియాశీలక ఆయన సభ్యత్వాలు మొత్తం కానీ నిన్న రాజీనామా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మంచి వ్యక్తి, రాజకీయాలకి అతీతంగా ప్రజలకి మంచి చేయాలా అనుకున్న వ్యక్తి. గతంలో కానీ మీరు 4-5 సంవత్సరాలు చూస్తే ఎక్కడ కానీ విమర్శలకి, వ్యక్తిగత విమర్శలకి పోయిన వ్యక్తి కాదు. అలాగనే తెలుగుదేశం కానీ తన పైన ఎక్కడ వ్యక్తిగత విమర్శలు కానీ అటువంటివి చేయలేదు. ఈరోజు ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని నిలుపుకోలేకపోవడం, ఇంత మంచి వ్యక్తి ఆయన దగ్గర విమడలేకపోవడం
ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ యొక్క పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి మాజీ మంత్రి వర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగనే మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు, బీదా రవిచంద్ర గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మరి మా యొక్క జిల్లాలో ముఖ్య నాయకులు అందరం కానీ వచ్చి ఆయనకి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది. మరి తెలుగుదేశం గురించి మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మేమందరం ఒక కుటుంబంగా ఉంటాం, ఇక్కడ అన్నా తమ్ముళ్ళలాగా ఉంటాం. ఏ విషయం పైన కానీ చర్చిస్తాం, కానీ ఒకే మాట మీద నడుస్తామని కానీ తెలియచేస్తూ, ఆయనకి ఏదైతే గౌరవం అక్కడ దక్కలేదో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం ఆయన్ని అపురూపంగా చూసుకుంటాం, గౌరవంగా చూసుకుంటాం. రాబోయే రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి ఉన్నత స్థాయిలో కానీ ఇక్కడ ఉంటారని కానీ తెలియచేస్తూ ఉన్నాం.